ఏ పురుగుల బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా తిన్న తర్వాత డబ్బులు ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా వేసావు అనుకోండి, అది తిరిగి ఇవ్వమంటే వాడిని వెంటనే అడుగుతాడు, ఇస్తాడు వాడు. లేదు ఇక్కడ ఆ టైంకి సౌండ్ రాదు, ఒక్కోసారి ఇడట చూపెడతాడు, కో అంటాడు వాడు. ఎందుకని? తర్వాత రేపు పొద్దున వస్తాడు, ఈ డాడీకి పోడు కదా అనేసి. బట్ ప్రభుత్వం దగ్గర ఎట్టాక తెలుసుద్ది? ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు? ఈ మొత్తానికి కలిపి ఒకటైతే అకౌంట్లోకి. ఇంకోటి ఇందులో లెక్క ఏం చూడాలి, ఒక కంపెనీ నుంచి 1,00,000 బాటిళ్ళు షాపులకు వచ్చినాయి. ఈ 1,00,000 బాటిళ్ళకి ఆ కంపెనీకి డబ్బులు కట్టారు లేదు, ఇది అఫీషియల్ లీగల్ లెక్క. ఇది చాటుగా చేయడానికి ఏం లేదు. ఇక్కడ ఓ మద్యం కంపెనీ నుంచి ఓ 1,00,000 బాటిళ్ళు వచ్చినాయి, 1,00,000 బాటిళ్ళు రాష్ట్రంలోని షాపులన్నిటికీ వెళ్ళినాయి. ఈ వెళ్ళినటువంటి దానికి ఎంత ఈ మద్యం కంపెనీ వాడు వీళ్ళకి 70 రూపాయలకి ఇస్తున్నాడు, వీడికి ఇయ్యడు, వీళ్ళకి సప్లై చేశాడు. అర్థమవుతుందా? అంటే 1,00,000 బాటిళ్ళు 75 రూపాయలకి అమ్మరా అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాడు. అంటే వీడు ప్రభుత్వానికి 75 రూపాయలకి ఇస్తున్నాడు. ప్రభుత్వం ఈ షాపులో పనిచేసేవాడికి ఏం చెప్పాలా ముక్క. వీడి పని ఏంటంటే ప్రభుత్వ ఈ వ్యాపారస్తు ఇదే ఈ షాపులో పనిచేసే ఉద్యోగస్తుడి పని, ఆ మందు అమ్ముతాడు. ఎంతకు అమ్ముతాడు? ప్రభుత్వం ఎంత రేటు చెప్తే అంతకు అమ్ముతాడు. రూపాయి ఎక్కువ అమ్మితే ఒప్పుకోరు, రూపాయి తక్కువ అమ్మితే జేబులోంచి పెట్టాలి. ఇది లెక్క. ఈ 75 రూపాయలకి ఇచ్చిన దానికి 200